కానీ ఈ లోకంలో ఆత్మాభిమానంతో బతకాలనుకునేవాడికి ఒకటి అర్హత ఉండాలి, లేదా ధైర్యం ఉండాలి. నాకు ఆ రెండూ లేవు. నిన్ను చూస్తే ఎట్లా ఉంటాది, గుండె గట్టిగా కొట్టేసుకుంటాది. అన్నా నువ్వు రానా? సైడ్ షాట్ చేసి ఏంటి ఏంటి సౌండ్ తగ్గిన. ఈ ఫోటో బాగా చూసుకోరా, ఇందులో ఉన్నట్టే సైడ్ షాట్ పైన మీడియం. అర్థమైందిగా? అన్నా షేవింగ్ చేయాలన్నా? ముస్టాచ్ ఉండని బీట్ తీసే. ఓకే అన్నా అన్నా అయిపోయింది లేనా? ఎలా ఉందన్నా? ఎందుకు ఇలా చూడు, నా మొబైల్ మార్చేశాడు. ఏం చేసావురా? అన్నా ఆయనే చెప్పాడన్నా ముస్టాచ్ ఉంటే బియర్ తీసేమని. అదే చేశానన్నా, దాన్ని కొడుతున్నాడన్నా. నువ్వే అడిగన్నా. కరెక్ట్ గానే చేశాడు. ఎందుకు బాగుండు కొట్టావు? ముస్టాచ్ అంటే మీసం, పేరంటే గడ్డరా. అలాంటప్పుడు మేసం పెట్టి గడ్డం తీసేయంటే సింపుల్ గా పోయేదిగా. అది వదిలేసి ఆడిని కొట్టి నా మీద కోప్పడి ఎందుకు రచ్చ? వచ్చే కదా మొలుస్తుందిలే పో. అవునన్నా బొచ్చే కదన్నా. ఏ మీ అన్నం చూడవే. నవ్వొద్దు, విపరీతమైన కోపంగా ఉన్నాను. ఎందుకనయ్యా నీకు అంత కోపం? ఈ లుక్ నీకు సూపర్ గా ఉంది. వాళ్ళ నవ్వు పట్టించుకోకు. వచ్చి కొరికించుకోవడానికి 20 రూపాయలు ఇచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎలా? అంత బలుపుంటే 100-200 తీసుకుని కొట్టుకు వెళ్లాల్సింది. బొచ్చైనా డబ్బునోడి బొచ్చుకే విలువ ఎక్కువ, లేనోడి బొచ్చుకి విలువ ఏ బొచ్చు లేదు. పిండి ఆడించుకొచ్చేసారా? ఏంట్రా అల్లుడా గొరికించి వచ్చావు? మన వంశానికి మేసమే కదరా అన్నావు. మావయ్య మేసాలు చూడు ఎలా నిక్కపరుచుకొని ఉన్నాయో. దిష్టి బొమ్మలా కూర్చున్నాడేంటి? ఇవాళ ఏం గొడవ పెట్టి వస్తాడో ఏంటో. ములక్కాడ ఏమంటావా? బాగానే ఉంది కదా, మరెందుకు అలా చూస్తున్నాడు? మనం మాత్రం ఎందుకమ్మా ఇలా ఉన్నాం? ఎలా ఉన్నావురా? లేనోళ్ళుగా, డబ్బులు లేకుండా కష్టపడుతూ. సంతోషంగానే ఉన్నాం కదా. ఒక మంచి ఇల్లు లేదు, కారు లేదు, బాత్రూమ్కి ఓ డోర్ లేదు. సరేలే, పేదోళ్ళ కడుపును పుట్టి అది లేదు ఇది లేదు అంటే ఏంటి అర్థం? పుట్టేటప్పుడు ఎలా ఉంటే ఏంటమ్మా, చచ్చేటప్పుడు ఇలా చావకూడదు. మీ తాత పేదోడుగానే పుట్టాడు, పేదోడుగానే సచ్చాడు. మీ నాన్న పేదోడుగానే పుట్టాడు, పేదోడుగానే సచ్చాడు. ఇప్పుడు నువ్వు కూడా పేదోడుగానే పుట్టావురా. కానీ నేను పేదోడుగా చావనమ్మా. సరేలే, ఇప్పుడు ఎందుకు గానీ ఆ మాటలు? ముందు నువ్వు అన్నం తిను. నేను వైజాగ్ వెళ్తాను, డబ్బునోడు అవుతాను. డబ్బులు సంపాదిస్తానని చెప్పు, కానీ డబ్బున్నోడు అవుతానని చెప్పక నాకు భయంగా ఉందిరా బాబు. ఏ
నేను డబ్బులు సంపాదించలేనా? నా వల్ల కాదా? నేను ఖచ్చితంగా డబ్బులు సంపాదిస్తాను. ఓ నాయనో, ఏమైందమ్మా? గుణవంతుడు అవుతాడని గుణశేఖరన్ పేరు పెడితే ఇంత కోపిష్టోడు అయ్యాడేంట్రా బాబు? కోపట్టం కూడా మంచి గుణమే. జూనియర్స్ అందరూ రండి, అందరూ రండి. అమ్మా నువ్వు ఇట్రా అమ్మా, విషయంలో నించోండి. డైరెక్టర్ యాక్షన్ అనగానే నడుచుకుంటూ వెళ్ళాలి, అర్థమైందా? రోలింగ్ సార్. నీకు బ్యాక్గ్రౌండ్ యాక్షన్ సెపరేట్ గా చెప్పాలా? లేదు సార్, యాక్షన్ రా అన్నారు. రేయ్ బోడా, నువ్వేమన్నా పెద్ద హీరోవా? యాక్షన్ అంటే ఎంట్రీకి బ్యాక్గ్రౌండ్ నడవరా? డైరెక్టర్ గారు పర్వాలేదు, ఇప్పుడు చేసినట్టు యాక్షన్ నడమానండి. నేను కొంచెం అడ్జస్ట్ చేసుకుని వెళ్తే బెటర్ గానే ఉంటుంది. ఓకే సార్, అలాగే చేద్దాం. స్టార్ట్ కెమెరా రోలింగ్. బ్యాక్గ్రౌండ్ యాక్షన్ యాక్షన్. కట్ 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 కట్. రేయ్ నిన్న యాక్షన్ అంటే కదరా మూవ్ చేయమన్నాను. చెప్పలేదే సార్. చెప్పకపోతే నీకు కొట్టాడు చెప్పాలా? నువ్వే గమనించాలి. ఎర్రిపోగానే ఇంకా 2 ప్లేట్లు పెట్టు. ఇంత మించి వెయిట్ చేస్తే మీరు లేపలేరు సార్. నాకు తెలుసులే కానీ ముందు నువ్వు పెట్టు. చెత్తన కొడుకో పోయి కత్తర ఎరుపు. సూపర్ రా, వీడి వల్ల అమౌంట్ వచ్చింది. నువ్వు గ్రేట్ రా. ఎందుకు ఐస్ వేస్తావు? ఐస్ వేస్తే నేను తాగలేని నీకు తెలీదా? తెలియదు సార్. తెలీదా? తెలుసుకున్నా రారా అబ్బా. ఏంట్రా చూపు? రేయ్, వాడక్క, నా మీద పట్టుకుంటావా? రేయ్, వదలకురా. వేసేయ్ వాడిని. రోజు వాడికి పట్టుకోండి. అనంగా పట్టుకోండి. ధైర్యం నీకు? నా మీద కోపట్టం మంచి గుణమే, కానీ దానికి కూడా అర్హత ఉండాలి. గుడ్ ఈవినింగ్ వైజాగ్, నేను మీ ఆర్జే లడ్డు. కరెక్ట్ గా టైం హాజరైపోయాను. మీరు వింటున్నది ఎలి ఎఫ్ఎం 98.8. అన్ని సందుల్లోనూ అన్ని గొంతుల్లోనూ చిందులేయించే ఒకే ఎఫ్ఎం. ప్రజలారా, ప్రజా ప్రతినిధులారా, ఈ రోజు మన కార్యక్రమంలో ఇప్పటి వరకు మీ లైఫ్ లో ఎన్నడూ వినని పాటల్ని మేము మీకు వినిపించబోతున్నాం. ఎందుకని అడుగుతున్నారా? హిట్ అవని పాత పాటల్ని వేదిక కనిపెట్టి మీకు వినిపించడమే ఈ షో. వినని పాట వింటారు ఈ పూట. అండ్ ఇప్పుడు వేసే పాట మీరు ఎక్కడైనా పొరపాటున వినుంటే వెంటనే మీ ఫోన్ తీసుకోండి. 43785378 ఈ నంబర్ కి కాల్ చేసి ఆ పాటను ఎక్కడ విన్నారన్న అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకోండి. నేను మీ ఆర్జే లడ్డు. గత 2 గంటలుగా మీ అపురూపమైన సమయాన్ని కేటాయించి మా షోని వింటున్న శ్రోతలందరికీ నేను విషయం చెప్పాలి. నేను ఇప్పుడు సైన్ ఆఫ్ అవుతున్నాను. అండ్ నన్ను పికప్ చేసుకోవడానికి కింద స్టూడియో ముందు నా బెస్ట్ ఫ్రెండ్ టాక్సీ డ్రైవర్ గున్స్ వెయిట్ చేస్తున్నాడు. ఇన్స్టెంట్ గా కోటీశ్వరుడు అవ్వాలన్నదే అతని జీవితం యొక్క ఏకైక లక్ష్యం. అందుకే కార్ డ్రైవర్ అయినా బెంజ్ కార్ కే డ్రైవర్ గా ఉంటానని పట్టుబెట్టి సాధించాడు. చదువు పెద్దగా అవ్వలేదు కాబట్టి కార్ డ్రైవర్ అయ్యాడు. నాకు అస్సలు అవ్వలేదు కాబట్టి ఆర్జేన్ అయ్యాను. కానీ ఇద్దరం కూర్చున్న చోటు నుంచి ఏదో ఒక పని చేసుకుంటున్నాం అనుకోండి. ఓకే, లైఫ్ రన్ చేసుకునే ఈ టైంలో టాటా బై బై చెప్తున్నాను. మళ్ళీ రేపు మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్. నేను మీ ఆర్జే లడ్డు. ఇది ఏలి ఎఫ్ఎం, అన్ని సందుల్లోనూ అన్ని గొంతుల్లోనూ వినిపించేది. హాయ్ డ్యూడ్. కోటీశ్వరుడు అవ్వాలని అనుకునేవాడికి కూడా పోగరే. డూడ్ బీరు వద్దు. ఆల్రెడీ బీర్ వేసావా?
లేదు. పొద్దు నుంచి గొంతు చెంచుకొని కంటిన్యూస్ గా వాగే నాకు నీలా వన్ వర్డ్ ఆన్సర్ చెప్పే వాళ్ళని చూస్తుంటే బాగా అసూయగా ఉంది డోడ్. ఏంటి డోడ్, కారు ఇంకా మార్చలేదా? ఐ మీన్ ఇంకా ఎంతకాలం ఈ పని చేయబోతున్నావు అని అడిగాను. తెలీదు. ఆసమ్ డ్యూడ్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? న్యాయంగా బతకాలనుకునే వాడిని వీపీలో చూస్తారు కదా. నో డ్యూడ్, నీ అంబిషన్ అలాంటిది. నీ క్యారెక్టర్ కి అంబిషన్ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అందుకనే సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకుని సంపాదించమంటావా? డెఫినెట్లీ డ్యూడ్, డబ్బును వాడు అవడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు అడ్జస్ట్ అయ్యి చీ కొట్టించుకొని అవమానపడి గోతులు తవ్వి టోకరా కొట్టి ఏమార్చి కడుపు కొట్టి వాణ్ణి గోకి వీణ్ణి గిల్లి ఊరంతా అప్పు చేసి దోచుకొని కొల్లగొట్టి వాణ్ణి కొట్టి వీణ్ణి కొట్టి ఎవడు ఎలా పోయినా నాకేంటనే విదేశాల్లో సెటిల్ అయిన తర్వాత చీ నీది ఒక బతుకేనా అని ఎవడైనా గాండ్రించి ఉమ్మినా తుడుచుకుపోవాలి డ్యూడ్. ఇవన్నీ వెళ్ళి రేడియోలో చెప్పు, చప్పట్లు కొడతారు. నో డ్యూడ్, నేనేమైనా మెప్పులు పొందాలని చెప్పానా? ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఈ లోకంలో మనుషులు రెండే టైపులు, ఒకడు రోషం ఉన్న లేనోడు, ఇంకోడు మోసం చేసే డబ్బున్నోడు. అయ్యో రే, ఈ దారిలో ఎందుకు వచ్చావరా? అటువైపు దూరం, ఇదే షార్ట్ కట్. ఒరే దుర్మార్గుడా, ఇలా వెళ్తే మన లైఫ్ కట్ అయిపోతుందిరా. ముందు లైట్ ఆఫ్ చేయరా, లైట్ ఆఫ్ చేయరా, లైట్ ఆఫ్ చేసి చావరా. కుమార్ నా ఏరియాలోకి కొత్త కారు వచ్చింది, ఏంటో చూడు. ఏయ్, ఎవడో కాల్ ట్యాక్స్ వాడు అడ్రస్ దొరక్క తిరుగుతున్నాడు, నువ్వు ఫ్రీగా వదిలే. అమ్మయ్య, ప్రాణాలతోనే ఉన్నావు. ఇంత భయపడుతున్నావు ఏంటి? రౌడీస్తాన్ రా. ఏమన్నావు? రే, అదొక డెడ్లీ రౌడీ గాళ్ల హబ్బురా. మర్డర్, కిడ్నాపింగ్, స్మగ్లింగ్, డ్రగ్ డీలింగ్, హవాలాలతో మొదలెట్టి గవర్నమెంట్ కూల్చేదాకా అక్కడే జరుగుతుందిరా. ఇవన్నీ నీకెలా తెలుసు? రేడియోలో నా పర్సనల్ రేటింగ్ ని పెంచుకోవడానికి వాడు గొంతులు కోసేవాడని తెలియక వాడి గొంతు రికార్డ్ చేద్దామని వెళ్ళానురా. ఇప్పుడు చెప్పు, నేను భయపడింది న్యాయమేగా? న్యాయమే. ఏయ్ రా. Daily collection 4 star. Customer rating 4 star. Time management 3 star. Car condition 4 star. డ్రైవర్ బిహేవియర్ 2 స్టార్. కార్లో బ్రేక్ నాయిస్ వస్తుంది ఏంటి? బ్రేక్ ప్యాడ్ మార్చలేదా? లేదు సార్, మార్చేస్తా. బండిని జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్. పో. Excuse me. అందాల ఆకాశం నీవేలే క్షణంలో